నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్థం గాని పరిస్థితి. ఈ ఎన్ఐఏ ఏజెన్సీ ఏదైతే ఇంట్రాగేషన్ చేస్తోందో ఈ ఢిల్లీ బ్లాస్ట్‌కి సంబంధించి అసలు విస్తుబోయే అంశాలే మనకు వినబడుతున్నాయి. అండ్ అది గూడా అసలు కంప్లీట్ భారత్‌ని ఏ రకంగా జూసినా, అంటే ఒక రకంగా బ్లాస్ట్ తోటే నాశనం జేయాలని గాదక్కడ. ఏ రకంగా జూసినా ఎప్పటినుంచి అనంటే, నేను ఈ స్టోరీని దాదాపు 2001, 2010 మధ్యలోకి తీసుకెళ్తా ఈ స్టోరీని. మీరు వింటూ ఉండాల్సిందే అంతే. ఎందుకంటే, సురాఫిల్, ఖురాన్‌లో సురాఫిల్ అంటే అబ్రహా వాళ్ళ ఏదైతే సైన్యం వస్తూ ఉంటుందో, వాళ్ళు మక్కాకు వెళ్ళే వాళ్ళను అటాక్ జేస్తూ ఉంటారు. దాదాపు 10,000 మంది మనుషులు, కొంతమంది కొన్ని ఏనుగులు ఇవన్నీ గూడా మక్కాకు వెళ్ళే వాళ్ళని అటాక్ జేస్తూ ఉంటే, సురాఫిల్ అంటే కొన్ని పక్షులు అంటే ప్రాఫెట్ మహమ్మద్ పంపిస్తాడు ఆ పక్షుల్ని. అవి 2, 3 రాళ్ళు వాటి నోట, చేతుల్లో, క్లాస్‌లో కరుచుకొని వెళ్ళి ఆ పైనుంచి ఆకాశంలోంచి వాటిని వదులుతూ ఉంటే ఈ ఎవరైతే సైనికులున్నారో 10,000 మంది వీళ్ళు, ఆ ఏనుగులు కొంతమంది ఆ ఫోర్స్ తోటి పైనుంచి పడుతూ ఉంటే, ఆ దాడికి చచ్చిపోయి, ఏనుగులు గూడా చచ్చిపోయి, ఆఖరికి పారిపోయి, ఒక విజయం సాధించారు. ఇయర్ ఆఫ్ ఎలిఫెంట్ అంటారు. ప్రాఫెట్ మహమ్మద్ పుట్టిన సంవత్సరం అది. సురాఫిల్ అనే కాన్సెప్ట్ ఇది. సో, ఇది కేవలం ఒకే కాన్సెప్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది. బట్ ఇంకా చాలా ఉన్నాయి. సురాఫిల్ అంటే ఈ స్టైల్‌లో భారత్‌లో కొన్ని డ్రోన్స్ తోటి అటాక్ చేద్దామనేది పాకిస్తాన్ టెర్రరిస్ట్‌ల ఉద్దేశ్యం. పాకిస్తాన్ అనే పదం ఖచ్చితంగా వాడినా, వాడకున్నా అది బై డిఫాల్ట్ ఉంటుంది. టెర్రరిస్ట్‌లు అంటే వెంటనే పాకిస్తాన్ మనం గుర్తు తెచ్చుకోవాల్సిందే. అది ఇప్పుడు మొన్న జరిగిన ఉమర్ నబీ లాంటి డాక్టర్ అయినా సరే, దాని వెనక పాకిస్తాన్ లింక్ ఉంది. అది గూడా మనం మాట్లాడదాం. సో, ఈ రకంగా డ్రోన్‌లతోటి అటాక్ చేద్దాము. డిసెంబర్ 6 వీలైతే లేదా ఏ పండగొచ్చినా సరే, ఏ పబ్బమొచ్చినా సరే, ఏ ఈవెంట్ ఉన్నా సరే, ఆ డ్రోన్‌లతోటి లో హైట్‌లో ఎగిరే డ్రోన్‌లు, లో కాస్ట్ డ్రోన్‌లు వీలైతే మనం బ్లింకిట్‌లో పెట్టినంతకంత ఈజీగా పాకిస్తాన్‌లో టెర్రరిస్ట్‌లు వాటిని కొనుగోలు చేస్తూ ఉన్నారు. చేసి హమాస్ స్టైల్ రాకెట్స్ గూడా దగ్గర బెట్టుకున్నారు. అంటే హమాస్ ఎట్లయితే ఇజ్రాయెల్ మీద దాడి చేసిందో ఇన్‌బిల్ట్ అంటే హోమ్‌మేడ్ రాకెట్స్ ఎట్లయితే యూజ్ చేసిందో అట్లా డ్రోన్స్‌ని, రాకెట్స్‌ని యూజ్ చేసి భారత్‌లో ఎక్కడ పడితే అక్కడ విధ్వంసం సృష్టించాలి అనేది ఈ సురాఫిల్ కాన్సెప్ట్. ఇది పాకిస్తాన్ బేస్డ్‌గా తయారైంది. ఇక ఆ లింకులతోటి ఎక్కడెక్కడ ఏమేం జరిగాయనేది ఇదొక ఎత్తయితే, రైజిన్ 1970లో వాడిన ఈ యొక్క టాక్సిన్ ప్రోటీన్ ఏదైతే ఉందో, సో ఈ రైజిన్ ఇదొక పౌడర్ లాగా వస్తుంది. వైట్ పౌడర్. దానికేం పెద్ద స్మెల్ ఉండదు. లేదా యెల్లో లిక్విడ్ ఫార్మ్‌లో వస్తుంది. దీన్ని జస్ట్ అలా ఫుడ్ మెటీరియల్‌లో కలిపితే చాలు కొన్ని లక్షల మంది చచ్చిపోవచ్చు. దానికి తిరుగుడు, విరుగుడు ఏమీ ఉండదు. సో ఈ రైజిన్‌ని ఉపయోగించి వీలైతే అది ఒక మన చేతి మీద ఏదైనా గాయం ఉన్నా, కాలు మీద ఏదైనా గాయం ఉన్నా దాంట్లో ఆ రైజిన్ పోసినా చాలు. మనిషికి ఇంకా వేరే తిరుగుండదింక. చచ్చిపోవడమే. దాదాపు 3 రోజుల్లో. సో ఇది. ఈ రకంగా ఇదివరకు అమెరికాలో హత్యాయత్నం జరిగినప్పుడు ఒక వైట్ అంటే ఎన్వలప్‌లో ఓ పౌడర్ పూసి పేపర్ పంపించేది. ఏదో చదివినట్టు చదివితే అది వెంటనే అంటుకున్న వెంటనే లేదా పీల్చిన వెంటనే తేడా వచ్చి చచ్చిపోయేటట్టు. సో ఈ రైజిన్‌ని వాడి భారత్‌లో లక్షల మందిని చంపుదామని ఒక ప్లానింగు. ఈ సురాఫిల్ ప్లానింగు, రైజిన్ ప్లానింగు, షూ బాంబర్. ఉమర్ నబీ ఎవడైతే ఆ సుసైడ్ బాంబర్‌గా ఉన్నాడో వాడి వాడి కార్‌లో ఐ-20 కార్‌లో షూ దొరికింది. షూ బాంబర్ లాగా గూడా ప్లాన్ చేసుకున్నాడు. అందులో మెటీరియల్ ఏంటంటే ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ టీఏటీపీ అంటారు. ఆ మెటీరియల్ గూడా ఉండే అవకాశం ఉంది. కారు వెనక సీటులో కూడా ఆ మెటీరియల్ ఉంది అనేది ఒక విషయం మనకు తెలుస్తోంది. సో, ఓవర్‌వ్యూలో గనక చూసుకున్నట్లయితే ఈ టీఏటీపీ 2001 సంవత్సరంలో డిసెంబర్‌లో దీనికి సంబంధించి ఆహ్, అమెరికాలో ఒక ఎయిర్‌లైన్స్‌ని హైజాక్ జేసి అందులో ఈ బ్లాస్ట్ చేద్దామని ఒక వ్యక్తి, వాడి పేరు రిచర్డ్ రీడ్. వాడొక టెర్రరిస్టు. అనుకున్నాడు. కాకపోతే అక్కడ ఏజెన్సీలు విఫలం చేశాయి. అంటే 2001 స్టోరీ ఇది. ఇదొక ఎత్తైతే, ఈరోజు డాక్టర్ ఉమర్ నబీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఒక డాక్టరు ఎలా బ్లాస్ట్ చేశాడు? అరే! వాడినెవరో ఇరికించారండి. రాజేంద్ర నగర్‌లో హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో దొరికిన మోహియుద్దీను వాడు ఈ ఆయిల్ ఎట్లా తయారు చేశాడు? గుజరాత్ తోటి ఎట్లా లింకు? అంటే కాస్టర్ ఆయిల్ బిజినెస్ పెట్టుకున్నాడు వాడు. ఇంట్లో స్వయం ఉపాధి శిక్షణ పొందుకొని ఆ బిజినెస్ పెట్టాడు. హోమ్‌మేడ్ కాస్టర్ ఆయిల్ తయారు చేస్తున్నాడు.
మా వాడు అమాయకుడు. వాడినెవరో ఇరికించారని వాళ్ళ బ్రదర్ చెప్తాడు. ఇయన్నీ శుద్ధ అబద్ధాలు. 2000 నుంచి 2010 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించిన విద్యార్థులు, పిల్లలు, స్కూల్ పిల్లలనుకోండి. వాళ్ళను పాకిస్తాను, బంగ్లాదేశు పిలుచుకుంది. మేము చదువు చెప్తాం మీకు రండి అని జెప్పి. వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయి, అక్కడ చదువుకొని, మెల్లిగా పెరిగి, సమయానుకూలంగా వాళ్ళు అక్కడ వాతావరణానుకూలంగా తర్వాత రకంగా థియరీ బేస్డ్‌గా అంటే ముఖ్యంగా ఈ జిహాదీ థియరీ బేస్డ్‌గా వాళ్ళు పెరిగి, ఆ తర్వాత ఒక ఇంజినీర్‌గా, ఒక డాక్టర్‌గా, ఒక లాయర్‌గా సొసైటీలో ఒక సాఫ్ట్ మాడ్యూల్, వైట్ కాలర్ మాడ్యూల్ అంటారు దీన్ని. ఆ మాడ్యూల్‌లో వచ్చి, ఈరోజు అల్ఫలా యూనివర్సిటీలో తలదాచుకున్న ఈ జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, రూమ్ నంబర్ 13, రూమ్ నంబర్ 4 వీళ్ళందరూ గూడా అలా ట్రైన్ అయ్యి వచ్చి, ఈరోజు షూ బాంబర్‌గా, సూసైడ్ బాంబర్‌గా ఉమర్ నబీ లాంటి వాడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. షహీన్ షాహిద్ అనే మహిళ, ఆవిడ గూడా ఇదే రకం. వుమెన్ వింగ్. జైషే మహమ్మద్ వుమెన్ వింగ్ ఆవిడ. మహిళలకే ఒక అది అన్నట్టుగా టెర్రరిస్ట్ మహిళలకి అందరికీ గూడా. సో, ఈ రకంగా అంటే ఇది ఇప్పుడు జరిగిన ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ అదేదో యాక్సిడెంటల్ బ్లాస్ట్ అనేదానికంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచే భారత్‌ని అలజడి సృష్టించాలనే ఉద్దేశ్యంతో పాకిస్తాన్‌లో తయారవుతున్న సూసైడ్ బాంబర్స్ వీళ్ళు. నిజానికి ఉమర్ నబీ ఒక్కడే కాదు. నిజానికి ఉమర్ నబీ గాదు. ఆ ప్లేస్‌లో డానిష్ అనే వ్యక్తి ఎవడైతే బిలాల్ వానీ అనే ఒక వ్యక్తి ఉన్నాడో 20 సంవత్సరాల వాడు, వాడు యాక్చువల్లీ ఈ సూసైడ్ బాంబర్‌గా మారాల్సింది. కానీ వాడు ఉమర్ నబీ చెప్తే ఒప్పుకోలేదు. భయ్యా నేను టెక్నికల్ సపోర్ట్ ఇస్తా నీకు అని జెప్పి వీడు బిలాల్ వానీ అనే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు డానిష్. టెక్నికల్ సపోర్ట్ ఇస్తా నీకు. నేనైతే సూసైడ్ బాంబర్‌గా మారను. ఎందుకంటే ఇస్లాంలో సూసైడ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద పాపము. అంటే ఉమర్ నబీ కాదు కాదు ఇది మార్టిర్డమ్ ఆపరేషన్ అంటారు దీన్ని. సూసైడ్ అంటే నువ్వు ఎక్కడో, ఎప్పుడు చేసుకుంటావో, ఏ రకంగా చేసుకుంటావో నీకు తెలీదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. నువ్వు ఇంటెన్షనల్‌గా సూసైడ్ చేసుకోవాల్సొస్తది. కానీ ఇది అట్లా గాదు. నువ్వు ఇంటెన్షనల్‌గా ఎక్కడ చచ్చిపోతావు, ఎప్పుడు చచ్చిపోతావు అనేది నీ ప్లాన్ తోటే నడుస్తుంది గాబట్టి దీన్ని సూసైడ్ అనరు. మార్టిర్డమ్ ఆపరేషన్ అంటారు. ఇది మనము మన యొక్క సిద్ధాంతం కోసం మనం చేస్తూ ఉన్నాం. దీని తర్వాత మనం అనుభవిస్తాం పైకెళ్ళి అని జెప్పి చెప్తే వాడు నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇదొక పాపము సూసైడ్ అనేది. అండ్ రెండోది నా ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి బాలేదు. ఫైనాన్షియల్ పరిస్థితి బాలేదు. అండ్ అప్పటికే ఈ డానిష్ అనేవాడి తండ్రి ఒంటి మీద మంట పెట్టుకొని చనిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు. వీడేమో సూసైడ్ అంటే పాపం అంటాడు ఇస్లాంలో. వాళ్ళ తండ్రేమో సూసైడ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి. ఏంటి అంటే పోలీసులు వాళ్ళ కొడుకును పట్టుకుపోయారు. సో, అతని మీద అనుమానంతో పట్టుకుపోయారు అని జెప్పి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇతనేమో సూసైడ్ చేసుకోవడం ఇస్లాంలో పాపం అని జెప్పి చెప్పాడు. ఇతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? కొడుకును పట్టుకెళ్ళినందుకు మొండితనంతో సూసైడ్ చేసుకున్నాడా? లేకపోతే అవమాన భారంతో చేసుకున్నాడో మనకు తెలీదు. దేవుడికే తెలుసు. కానీ వీడు మాత్రం సూసైడ్ చేసుకోవద్దని జెప్పి నేను పోనన్నాడు. కావాలంటే మీకు టెక్నికల్ సపోర్ట్ ఈ పిల్లవాడు డానిష్ అనేవాడు టెక్నికల్ సపోర్ట్ అద్భుతంగా ఇస్తాడు. డ్రోన్‌ల విషయంలో గావచ్చు, లేకపోతే ఈ వైరింగ్ విషయంలో గావచ్చు టెక్నికల్ సపోర్ట్ అద్భుతంగా ఇస్తాడు. అందుకని నేను సూసైడ్ చేసుకోనన్నాడు. అందుకని ఉమర్ నబీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఉమర్ నబీ చచ్చాడు. సో, ఇది పరిస్థితి. ఇహ ఇదంతా ఒక ఎత్తైతే, ఈ డ్రోన్ అటాక్స్ విషయంలో ఇరాకు, సిరియా, ఇజ్రాయెల్ వీటి మీద ఎట్లయితే మనం డ్రోన్ అటాక్స్ చూసామో, మీకు ఒకవేళ గుర్తుంటే ఓకే. లేదంటే మళ్ళీ గుర్తు చేస్తా నేను. 2021 జూన్‌లో అంటే మనం కరోనా నుంచి కొంచెం బయటికొస్తున్న తరుణంలో పాకిస్తాన్ వైపు నుంచి మనకు 2 డ్రోన్స్ 5 మినిట్స్ డిఫరెన్స్ తోటి ఒక 2 డ్రోన్స్ జూన్ అరౌండ్ ఏరియాలో మేబీ జూన్ 26, 27 ఆ టైంలో ఒక 2 డ్రోన్స్ వచ్చి ఒక బిల్డింగ్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బిల్డింగ్ మీద పడడంతోటి ఆ బిల్డింగ్ రూఫ్ అంతా గూడా పేలిపోయింది. బొక్కబడింది. ఇక రెండో డ్రోన్ ఒక ఖాళీ ప్రదేశంలో పడింది. ఇక్కడ ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు గానీ, లో లెవెల్‌లో వస్తున్న డ్రోన్స్ ఎక్స్‌ప్లోజివ్స్ తీసుకొనొచ్చి అక్కడ పేలాయి. ఇది పాకిస్తాన్ సైడ్ నుంచి వచ్చాయి. ఆ రోజే మన త్రివిధ దళాలకు, మన గవర్నమెంట్‌కు, మన ఇంటెలిజెన్స్‌కు ఒక డౌటొచ్చింది. ఇదంతా పాకిస్తాన్ తయారు చేస్తోంది అని. బట్ బిఫోర్ థట్ ఓన్లీ చానా చాలా విషయాలు అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు గానీ 2017, 18, 19 నుంచే ఈ ఎక్కడైతే డ్రోన్స్ ఉన్నాయో వాటిని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్‌లో, మన పంజాబ్‌లో ఇండియాకి సంబంధించిన పంజాబ్‌లో ఈ డ్రోన్స్ డ్రగ్స్ తీసుకురావడం అనేది పోలీసులు ఛేదించిన సందర్భం ఉంది. అయితే ఒకప్పుడు డ్రగ్స్ కోసం వాడిన డ్రోన్స్ ఆ తర్వాత చిన్న చిన్న బ్లాస్టింగ్ ఎక్స్‌ప్లోజివ్స్‌ని తీసుకొని భారత్‌లో చేసే ప్రయత్నం
2021లోనే అద్భుతంగా జరిగింది. ఆఫ్‌కోర్స్ అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత గూడా మనం చాలా అలర్ట్‌గా ఉన్నాం. కొన్ని డ్రోన్స్ మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో గూడా వచ్చాయి. వాటిని మనం కూల్చేసాం. కానీ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు సురాఫిల్ ఈ డ్రోన్స్ అటాకు, రైజిన్ పాయిజన్ అటాకు, మరోవైపు ఈ షూ బాంబర్సు ఈ షూలో బాంబులు పెట్టుకొని బాంబ్ బ్లాస్ట్ చేసుకోవడం. ఆ తర్వాత ఈ ఎక్స్‌ప్లోజివ్స్ బాంబ్ బ్లాస్టింగు. ఇందాక ఢిల్లీ కార్ బ్లాస్ట్ లాంటివి, అమోనియం నైట్రేట్ లాంటివి, ఆర్‌డీఎక్స్ లాంటివి. సో, వీటన్నిటి ద్వారా భారత్‌లో అలజడి సృష్టించడమే వీళ్ళు పెట్టుకున్న ఒక గోల్. సో, ఇదండి పరిస్థితి. మనము జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది. రాళ్ళు విసరడం ఆగిపోయింది. రూ. 500కు రాళ్ళు విసిరేవాళ్ళు అని మనము చెప్పుకున్న ఆ రాళ్ళు విసరడం ఆగిపోయింది అని అనుకున్నాం కానీ, ఈరోజు డ్రోన్‌లు విసరడం గూడా ఇప్పుడు భారత్ మీద ప్లాన్ జేశారు. రకరకాలుగా భారత్‌ని నిర్వీర్యం చేద్దామనే ఉద్దేశంతోటి పాకిస్తాన్ పుట్టి బతికిందనే చెప్పాలి. అదే బతుకుతోంది. ఉగ్రవాదుల్ని తయారు చేసి డాక్టర్ల రూపంలో ఈ వైట్ కాలర్ క్రైమ్ జేయడానికి, ఇట్లాంటి టెర్రరిజం జేయడానికి ఈరోజు వైట్ కాలర్ మాడ్యూల్స్ తయారు చేస్తోంది. ఫరీదాబాద్ మాడ్యూల్‌ని ఒక్కసారి మనం ఛేదించిన తర్వాత ఇదంతా గూడా బయటపడుతోంది. అసలు రిసర్చ్ చేస్తూ ఉంటే నేను గూడా ఈవెన్ అసలు విపరీతమైన కంటెంట్ ఒస్తోంది. ఏది జెప్పాలి, ఏది పక్కన బెట్టాలనే పరిస్థితి గూడా లేకుండా. సో, ఈ రకంగా భారత్‌ని నిర్వీర్యం జేసే ప్రయత్నం జేస్తోంది. ఇక దీని మీద మీరు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే ఏ రకంగా జూసినా, ఏ బ్లాస్టింగ్‌లు జూసినా, ఏ పరిస్థితి జూసినా భయానకంగా ఉంది. రేపటి రోజున కాలేజీ మీద, స్కూళ్ళ మీద లేకపోతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మీద లేకపోతే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ బిల్డింగ్స్ మీద ఎక్కడ వేసినా సరే చాలా దారుణంగా ఉంటుంది మన పరిస్థితి. మరి ఇది పాకిస్తాన్ దగ్గరుండి కట్టుకుంటోంది. లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ అనే పేర్లు గూడా కొంచెం డైల్యూట్ జేసి ఈరోజు రకరకాల పేర్లతోటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని జెప్పి, లేకపోతే ఇంకొక ఫ్రంట్ అని జెప్పి ఇట్లా రకరకాల పేర్లతోటి కొంచెం సెక్యులర్‌గా మాట్లాడినట్టుగా ఉండి, వీళ్ళంతా సోషల్‌గా ఒకప్పుడు ఉగ్రవాదం ఉండేది. ఈరోజు డాక్టరే ఉగ్రవాది అయ్యాడు. చాలామంది అయ్యో! ఇరుక్కున్నాడన్నారు. కాదు. వీళ్ళు చిన్నప్పటి నుంచి గూడా ఈ రకంగా భారత్‌కు వ్యతిరేకంగా పోషించబడి, చెప్పబడి, నేర్పించబడి, నూరబడి ఉగ్రవాదులుగా మారారు. సో, మీరు ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అవ్వండి దయచేసి. ఈ వీడియోని మీ మిత్రులకు గూడా షేర్ చేయండి. ఎంతో ఆవేదనతో ఈ విషయాన్ని చెప్పాల్సొస్తుంది. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని తలుచుకుంటేనే ఒక రకమైన భయం. ఆఫ్‌కోర్స్ ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ, మనమైతే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఇండివిడ్యువల్‌గా మన మీద ఉంది. సో, వీడియోని తప్పకుండా మీరు ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.